క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ కాలంలో చాలామంది సంతోషం. ఎందుకంటే సంతోషకరమైన సువర్తమానం కనుక అందరూ సంతోషంగా ఉండండి. మహా సంతోషకరమైన సువర్తమానం, దేవుని సువర్తమానం కనుక ఆ సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ ఆరాధన, అలాగే మెర్రీ క్రిస్మస్, సంతోషకరమైన క్రిస్మస్. ఈ మెర్రీ క్రిస్మస్ని ఎలా బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేయాలి అని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:34 ఏముందంటే, మీ ఆస్తిని కోల్పోవుటకు మీరు సంతోషముగా ఒప్పుకొంటిరి. సంతోషముగా ఆస్తిని కోల్పోవడానికి ఒప్పుకొనిరి. వారి చిరచర ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదముల పెట్టి ఏది తమదని అనుకోలేదని పరిశుద్ధ బైబిలు అపోస్తుల కార్యం గ్రంథం 2:4 మనం చూస్తూ ఉంటాం. దేవుని నమ్ముకున్న ఆదిమ క్రైస్తవులు యేసు ప్రభు నమ్ముకొని వారికి కావాల్సిన సమిష్టిగా సరిపానం సామాన్యంగా ఉంచుకొని మిగతాదంతా తీసుకొచ్చి వారి చిరచర ఆస్తులు దేవుని పాదాల దగ్గర పెట్టి అది లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ సరిసమానం చేసుకుని సంతోషంగా గడిపినట్టుగా, దేవుని యందు ఆనందించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. మీరు సంతోషంగా ఉండాలా? మెరీ క్రిస్మస్ అంట మురిసిపోవాలా? అసలుగా బైబిల్ చెప్పే సూక్తి ఏంటంటే, బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, నీకు కలిగిన వాటిని అమ్మి నీవు దానం చేయి, ధర్మం చేయి, అప్పుడు అన్నీ నీకు శుద్ధిగానే ఉంటాయి. అసలైన శుద్ధి అది చేయకుండా హృదయ శుద్ధి, ఆ శుద్ధి, ఇంటిని శుభ్రం చేసుకోవటం, అన్ని శుభ్రాలు ఎదుక్కుంటా అన్ని శుభ్రతల మీద మనసు పెడతారు. అసలు శుభ్రత ఏంటంటే ఈ నశించిపోయే సువర్ణం అని బంగారం గురించి చెప్పాడు బైబిల్లో. సువర్ణం నశించిపోద్ది, కరెన్సీ కాలిపోద్ది, అన్నీ పోతుంది, క్షయమైపోయే ధనం ఇది. ఇంకా ఈ ఈ ఆస్తి ఎలాంటిదంటే, ఈ డబ్బు ఆస్తి ఎలాంటిదంటే మోసకరమైనది. ఈరోజు నీ దగ్గర ఈరోజు డబ్బు ఉండొచ్చు, రేపు ఉంటుందని నమ్మకం ఉందా? ఉంటుందని నమ్మకం ఉందా? ఉండదు. ఏమో ఏదన్నా అవసరం పడేవు, ఏదన్నా అనారోగ్యం ఇచ్చో హాస్పిటల్కి వెళ్ళి మొత్తం అంతా ఈరోజున్న ఆ డబ్బు అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అందుకని మోసకరమైనది కనుక ఇలాంటి ఆస్తిని దేవుని మహిమ కొరకు ఖర్చు పెడితే పరలోకమందు నీ డబ్బు దాచుకున్నట్టు అవుద్ది. దేవుని కోసం నీవు ఖర్చు పెట్టితే ప్రతిఫలం ప్రభు పరలోకము నుండి దయచేస్తాడు. నీ ప్రతి అవసరతను దేవుడే తీరుస్తాడు. కనుక సంతోషం ఏంటంటే, ఆస్తిని కోల్పోవటానికి, ఖర్చు పెడటానికి, దేవుని మహిమ కొరకు వాటిని వెదజల్లటానికి భయపడమాక, ముందుండు. అది సంతోషం. రెండవదిగా, రక్షణ పొందేవా? ఇంతకీ బాప్తిసం పొందేవా? మారు మనసు పొందేవా? పాపముల నుండి, దోషముల నుండి, అతిక్రమాల నుండి విడుదల పొందేవా? యేసుక్రీస్తు ప్రభు యందు ఆనందిస్తున్నావా? ఏవైతే ఇదివరకు చెడు మార్గాలను అవన్నీ విడిచిపెట్టేసావా? మోసాన్ని, అబద్ధాన్ని, రహస్య పాపాలు, అంతరంగ పాపాలు, బహిరంగ పాపాలు, ఎవరు నన్ను చూడలేదు, ఎవరు నన్నేం భయపెడతలేదు అనుకుంటా ఇష్టానుసారంగా నీకు తోచినట్టుగా చేస్తున్న ప్రతి పాపం నుండి బయటకు వస్తున్నావా? పాపము నుండి రక్షించబడ్డావా? ఇది సంతోషం. అప్పుడు నీకు సంతోషించు. పాపము నుండి విడిపించబడి వదిలేసి, పాపాన్ని పెంటగించి, పాపాన్ని పారవేసి, విడిచిపెట్టి, దాన్ని ఒప్పేసుకుని విడిచిపెట్టేసి ధన్యుడుగా, అప్పుడు నీకు సంతోషం. ఇక మూడవదిగా సంతోషం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు మొదటగా ఎవరికైనా సరే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఎవరికైనా హింసలు, శ్రమలు, మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షంగా శ్రమలు అనుభవించుకుని మీకు అనుగ్రహించబడిను. ఫిలిప్పీ పత్రిక 1:30.
మత్తయి సువార్త 5:11-12 నా నామమున మిమ్మల్ని జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకుతారు, ఆనందించండి, సంతోషించండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము పాత్రలను ఎంచబడిన వారం గనక సంతోషించుచూ వెళ్ళిరంట దేవుని సేవకులు. కనుక నీ డబ్బు ధనము దేవునికి మా రాజ్యం కొరకు ఖర్చు పెట్టి పరలోకమందు డబ్బును ఖర్చు పెట్టుకో. లోకం అంతం ఎప్పుడో, నీ అంతం నీ ముగింపు ఎప్పుడో తెలియదు గనక, దేవుని రాకడ త్వరగా ఉన్నది గనక ఆ రాకడకు ముందే, నీ ప్రాణం పోకముందే యేసుక్రీస్తు కొరకు నువ్వు చేయాల్సింది చెయ్యి. నీకు ఈ సంతోషం ఉంటే నువ్వు నిజంగా క్రిస్మస్ సంతోషం అంటే. కానీ చాలామంది క్రిస్మస్ పేరున సంపాదించుకునేటువంటి దొంగలు ఉన్నారు. జాగ్రత్త, వాడు ఖర్చు పెట్టరు, అందరిని ఖర్చు పెట్టమంటారు. కనుక నేను నా సేవా అనుభవం నిన్న మొన్నటిది కాదు, అనేక సంవత్సరాల నుండి నేను దేవుని పని చేస్తూ చాలామందిని చూశాను. నా ముందు కొత్తగా వచ్చిన సేవకులు బహు ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే వాళ్ళ కార్లు 50 లక్షలు ఖరీదైన కార్లు, పక్కా బిల్డింగ్స్, పైకి మాత్రం ఏమీ లేదు. మేమంతా దేవుని కోసమే ఉన్నామని చక్కగా తెల్లని బట్టలు వేసుకుని జనాన్ని మోసం చేసి దోషేసుకునే దొంగలు ఉన్నారు. జాగ్రత్త. కనుక ఎక్కడ మీరు ఖర్చు పెడితే దేవునికి మహిమ ఉంటుందో, దేవుని కార్యం జరుగుతాయో, దేవుడిని మెచ్చుతాడు, ఆలోచించి అక్కడ మీ విత్తనం విత్తండి, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో ఈ సంతోషం మీకు అనుగ్రహించబడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు లూకా సువార్త 18 చూస్తే, నీ ఆస్తిని అమ్మి బీదలు పంచిపెట్టేసి వచ్చి నన్ను వెంబడించరా అంటే వాడికి కోపం వచ్చేసింది. అలాగే ఈ దినాల్లో ఎవరైనా సరే దేవుని కోసం ఖర్చు పెట్టండి అని చెప్పినప్పుడు కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టండి దేవుని కోసం. దేనికైనా ఖర్చు పెట్టినా కానీ ప్రతిఫలం రాదేమో, నష్టమే, లాస్ అయిపోతామేమో. కానీ యేసయ్య కొరకు, దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రతిఫలాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రభు మహిమ కొరకు ఖర్చు పెట్టండి. ఇది సంతోషం. మొదటి సంతోషం ఏమన్నామండి? ఆస్తి. ప్రార్థనలు అందరూ చేస్తారు, ప్రతి ఓడి చేస్తారు ప్రార్థనలు. అందరూ వెళ్తారు హ్యాపీ క్రిస్మస్ అంట చర్చిలకి. పండగ అందరూ చేసుకుంటారు, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని వచ్చిరా అని మాటలంట. దేవుని కోసం నువ్వు ఎంత సంతోషిస్తున్నావు? నీ ఆస్తిని దేవునికి ఖర్చు పెడుతూ సంతోషిస్తున్నావా? ప్రభువు కొరకు నేను ఇంత ఇచ్చే ధన్యత నాకు దొరికింది, దేవుని పని నా ద్వారా ఇది జరిగింది, ప్రభువు పనిలో నేను పాలు పొందిన సంతోషం నీకుందా? నీ ఆస్తి దేవుని కొరకు ఇచ్చి ఆనందిస్తున్నావా? అది మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రక్షించబడ్డావా? నీ కుటుంబం రక్షించబడిందా? ఇంకా నీ బంధువులు, స్నేహితులు, తోటివారు, సకల ప్రజలందరూ రక్షణ కొరకు ప్రయాసపడుతున్నావా? రక్షణ సంతోషం ఉందా? అలాగే శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు యేసయ్య నిమిత్తం ఎలాంటివైనా ఆ శ్రమలను బట్టి సంతోషిస్తున్నావా? ఆనందిస్తున్నావా? వచ్చిన అవమానమే కానీ, నిందలే కానీ, దోషులే కానీ, ద్వేషాలే కానీ, ఏమైనా సరే ప్రభు మహిమ కొరకు ఆయన నామను బట్టి ఏదొచ్చినా సంతోషించు. ఆ సంతోషమే నీకు సమృద్ధి అయిన దీవెన కలగజేస్తుంది, సదాకాలం ప్రభుతో కూడా ఉండేలాగా చేస్తుంది. నీవు ఎన్నడూ కూడా ఊహించనటువంటి దీవెనలు నువ్వు పొందుకుంటావు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా దీవిస్తాడు. కనుక ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషము నీకు కావలనా? ఏ సంతోషం? రక్షణ సంతోషం, శ్రమలు, శోధన, కష్టాలు సహించే సంతోషం, దేవుడిచ్చినటువంటి డబ్బును, ఆస్తిని, అవి ఏమైనామని సంతోషంగా దేవునికి ఇచ్చేసి ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించునని వాగ్దానం ప్రకారంగా దేవునికి ఇచ్చేసి దేవునిలో సంతోషంగా గడుపు. ఇచ్చుట ద్వారా సంతోషించు. అది చెప్పన శక్యము కాని వరము, దేవుడి వరం, దేవుడిచ్చే సంతోషం. ఈ సంతోషం దేవుడు మీకు దయచేయునుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యు ఆల్.
Thank you.